అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగే లంచ్ బాక్సెస్లోకి టమాటో చిక్కుడుకాయ కర్రీ చేసేసాను. ఇంకా అది కొంచెమే ఉంది, సరిపోతుందో లేదో అని చెప్పేసి మళ్ళీ టమాటో పప్పు చేశానండి. వెజిటేబుల్స్ ఏం లేకుండే, ఇంట్లో అన్నీ అయిపోయాయి. సో తీసుకొని రావాలి. అండ్ పచ్చిపులుసు కూడా చేశాను అనమాట. కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను, రైస్ కుక్కర్. ఇదేంటి అని అంటే ఇంకా లంచ్ బాక్సెస్లోకి మాకు సరిపోతుందని చెప్పేసి రైస్ ఒకేసారి పెట్టేశాను అనమాట. లేట్ అవుతుంది మళ్ళీ మధ్యలో ఎందుకు డబల్ టైం కుక్ చేయడం అనేది. మేము కూడా ఆఫీస్కి వెళ్తామేమో, లంచ్ బాక్స్ తీసుకుని వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఇంకా నేను వెళ్ళలేదు, వేణుగారు అయితే వెళ్ళారు కదా. సో ఇక్కడ నాకు మార్నింగ్ కుక్ చేసేటప్పుడు కాలిందండి. మార్నింగ్ అయితే ఎంత హడావుడిగా ఉంటుందో నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను. సో పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో చాలా హడావుడిగా ఉంటుంది. సో మార్నింగ్ కాలింది, నేను పట్టించుకోలేదు. దాని తర్వాత సో చూసుకునేసరికి ఇలా మచ్చలాగా అయిపోయిందనమాట. బర్నర్లు కూడా పెట్టేసుకున్నాను. సో అంటే ఎంత పెట్టినా కూడా అది స్కిన్ అనేది కొంచెం ఎక్కువగా కాలింది, అంటుకుంది. ఫాస్ట్గా కుక్ చేస్తూ ఉంటాం కదా. సో మీలో ఎంతమందికి మార్నింగ్ టైంలో ఇలా హడావిడిగా ఉన్న టైంలో చేతులు కాలి ఉంటాయి? చాలా వరకు అయితే మదర్స్కి బాక్సెస్ ప్రిపేర్ చేసే వాళ్ళ మదర్స్కి పొద్దుగాల అంటే మార్నింగ్ హడావిడి ఉన్న టైంలో అయితే డెఫినెట్గా చేతులు కాలుతూనే ఉంటాయండి. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ మా పక్కన బాబుది బర్త్డే ఉంది కదా, ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను. సో వాళ్ళు పిల్లల్ని ఇన్వైట్ చేశారు. అండ్ పక్క ఫ్లాటే కాబట్టి సో కొంతమందిని నియర్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశారనమాట, బిందు వాళ్ళు. బాబు తినొచ్చేసి రిత్విక్ బాబు. అండ్ పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు నైట్. పిల్లలకి ఇదొక ఆనందం అండి, ఎవరిదైనా బర్త్డే ఉన్నా కానీ. సో గ్యాదర్ అవ్వాలన్నా, ఇంతమంది పిల్లలు ఒకే ప్లేస్లో కనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ కూడా. అసలు వెళ్ళబుద్దే కాదు అక్కడి నుంచి. పేరెంట్స్ పిలుస్తున్నా కూడా వెళ్ళడానికి ఇష్టపడరు అనమాట. అంతమంది పిల్లలు ఉంటారు కదా, ఇంకా ఆడుకుంటూ ఉంటారు. సో బిందు వాళ్ళు అయితే మా పక్కన లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వచ్చారు. తను బాగా యాక్టివ్గా ఉంటుందండి, బాగా కలిసిపోతుంది అందరితోటి కూడా. మా అపార్ట్మెంట్లో తొందరగా మింగిల్ అయిపోయింది, కొత్తగా వచ్చినా కూడా తొందరగా మింగిల్ అయిపోయింది. అన్నయ్య కూడా చాలా సైలెంట్ అనమాట, బాగా మాట్లాడిస్తారు. సో మేమందరం కూడా ఎంజాయ్ చేసాము నైట్. కొంచెం అంటే అందరం కలిసాము, అపార్ట్మెంట్లో వాళ్ళు అందరం కలిసామన్నమాట. సో కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసాము టైమ్. అండ్ నిన్న లైవ్లోకి వచ్చినప్పుడు చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు. అందరికీ థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ నిన్నటితో నాకు 20K కంప్లీట్ అయిపోతుంది అనుకున్నాను నేను. సో నేను టార్గెట్ పెట్టుకున్నాను, బట్ కొంచెం డిలే అయిపోయింది. ఐ థింక్ ఈరోజు అయితే అది ఫినిష్ అవుతుంది అనుకుంటా. ఐ హోప్ Feb 1 కదా ఈరోజు అది అయిపోతుంది. ఐఎమ్ సో హ్యాపీ అండి, నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. అండ్ నాకు వీలైనంతగా నేను మీ ముందుకి రావడానికి ట్రై చేస్తాను. షార్ట్ వీడియోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ నేను పెట్టడానికి ట్రై చేస్తానండి. సో వేణుగారిని కూడా అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, కొన్ని వీడియోస్లో మీరు కనిపించండి అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి వేదార్థ్ వాళ్ళు గిఫ్ట్ తీసుకున్నారు. వేదార్థ్ సపరేట్ తీసుకుంటాడు, జస్విక సపరేట్. అంటే ఇద్దరు ఇస్తారండి గిఫ్ట్. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎవరి బర్త్డేకి వెళ్ళినా కూడా వాళ్ళిద్దరికి నచ్చినవి తీసుకొని ఇస్తారనమాట.
సో వీళ్ళంతా ఇంకా అపార్ట్మెంట్లో వాళ్ళందరి పిల్లలందరూ కూడా. మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ కూడా నాకెప్పుడూ ఉంటాయనుకుంటున్నాను. అందరూ ప్రే చేయండి నా కోసం. మన వెల్ విషర్స్ అందరూ కూడా, మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ త్వరలో ఇంకా ముందుకు వెళ్ళాలి, నేను ఇలానే సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ కూడా నాకు ఎప్పుడూ ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను అనమాట. సో ఆఫ్టర్ దట్, and thank you for watching everyone.